అంతం చేసి కలియుగాన్ని ముగిస్తాడని. కానీ మీకు తెలుసా, గణేశుడు కూడా కలియుగ అంతంలో ధూమరకేతు అవతారాన్ని ఎత్తుతాడని. ఈ ధూమరకేతు అవతారం గురించి గణేశ పురాణంలో చెప్పబడింది. ఈ అవతారంలో గణేశుడి చేతిలో ఒక ఖడ్గాన్ని పట్టుకొని నీలిరంగు గుర్రం మీద వస్తాడు. ఆయన శరీరం నల్లగా బూడిదతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆయనని ధూమరకేతు మరియు ధూమరవర్ణ అని పిలుస్తారు. ఆయన శరీరం నుండి నీలిరంగు అగ్ని వెదజల్లుతూ ఉంటుంది. ఎప్పుడు శాంతంగా ఉంటూ ఆడుకునే గణేశుడు ఈ అవతారంలో క్రూరంగా కోపంగా ఉంటాడు. ఈ అవతారంలో ఆయనకి ఎన్నో మహనీయమైన శక్తులు ఉంటాయి. ఆయనకు కావాల్సిన సమయంలో కావాల్సినన్ని అస్త్రాలను మరియు కావాల్సినంత సైన్యాన్ని తయారు చేయగలడు. ఈ అవతారానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, అభిమానసుర అనే క్రూరమైన రాక్షసుడిని చంపాలి అని. అభిమానసురుడు మనుషులలో ఉండే అహంకారం వల్ల పుడతాడు. అలాంటి రాక్షసుడితో యుద్ధం చేసి హతమార్చి మళ్ళీ సత్యయుగం మొదలయ్యాక గణేశుడు వేదాలన్నింటినీ ఋషులకిచ్చి కైలాసానికి వెళ్ళిపోతాడు. అందరూ చెప్పండి, జై గణేశ.